అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్పై యుద్ధానికి సై అంటున్నాడా? ఎందుకంటే ఆయన తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెనుదుమారం రేపుతోంది. ఇక ఆయన ఆ పోస్టులో తనకు సహనం నశించిపోతోందని ఇరాన్ను హెచ్చరించారు. ఆయన పోస్టును బట్టి చూస్తే తుపానుకు ముందు ప్రశాంతతలా ఉందని న్యూయార్క్ పోస్ట్ పెట్టింది. ట్రంప్ ఏఐ జనరేటెడ్ పోస్టును బట్టి చూస్తే రేపో మాపో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అమెరికా మీడియాలో వార్తలుస్తున్నాయి. ట్రంప్ వార్ ప్లాన్ గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోమారు విరుచుకుపడ్డారు. ఆయన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ తనకు సహనం నశించిపోతోందన్నారు. ఏ క్షణంలోనైనా ఇరాన్పై భయంకరమైన దాడులు చేస్తానని హెచ్చరించాడు. కాగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న టెహరాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు నుంచి మొదలైన యుద్ధం పాకిస్తాన్ జోక్యంతో ఏప్రిల్ 8న కాల్పుల ఒప్పందానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. మొదటి రౌండ్ చర్చలు గత నెల 11, 12 తేదీల్లో జరిగినా అవి విఫలమయ్యాయి. ముందుకు సాగలేదు. అయితే ఇరు దేశాల మధ్య ఇప్పటికీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాగా ఇరాన్ హార్మోజ్ జలసంధిని దిగ్బంధం చేసి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన చమురు ట్యాంకర్లను నిలిపివేసింది. అటు నుంచి ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడానికి పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా చర్చలకు సానుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు. ఇక అమెరికా షరతు విషయానికొస్తే ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లొచ్చారు. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ను మధ్యవర్తిత్వం నెరపాలని కోరారు. కానీ ఆయన ట్రంప్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించలేదు. కానీ షీ జిన్పింగ్ కూడా హార్మోజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కు మరోమారు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్పై ఈసారి భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరించాడు. దీంతోపాటు ఆయన తన మిలిటరీ ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపారు. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఇమేజ్లో ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ పెట్టుకున్నారు. ఆయన పక్కన యుఎస్ నేవీ అడ్మిరల్ నిల్చొని ఉన్నారు. వీరిద్దరూ సముద్రం మధ్యలో ఒకవైపు ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉండగా మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉన్నట్లు చూపించారు. కాగా వారు అమెరికన్ నేవీ షిప్లో నిలుచొని ఉంటే వారి వెనక బ్యాక్గ్రౌండ్లో ఇరానియన్ నౌక కనిపించింది. ఇక ట్రంప్ మెసేజ్ని తుఫాన్ ముందు ప్రశాంతంగా అభివర్ణించింది న్యూయార్క్ టైమ్స్. త్వరలోనే ట్రంప్ ఇరాన్పై కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంచనా వేసింది. ప్రస్తుతం ఆయన తన మిలిటరీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి తిరిగి ఇరాన్పై వైమానిక దాడులకు సన్నాహాలు చేస్తున్నారని ఎన్వైటీ పేర్కొంది. అయితే హార్మోజ్ జలసంధి తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దానికోసం ఆయన ప్రపంచ నాయకులతో ఒకవైపు చర్చలు జరుపుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో విసుగు చెందిన ట్రంప్ ఇరాన్కు బ్యాడ్ టైం మొదలైందని హెచ్చరించారు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇక ఇరాన్కు కష్టాలు తప్పవని ట్రంప్ ఫ్రెంచ్ బ్రాడ్కాస్టర్ BFM టీవీకి టెలిఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తన ప్రభుత్వానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చర్చలకు రావాలని ఆహ్వానం అందిందని, అయితే వాషింగ్టన్ని గుడ్డిగా నమ్మలేమని, వారిపై తమకు నమ్మకం లేదని అర్ఘాచి తేల్చి చెప్పారు. అయితే ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదిరినా శాశ్వత శాంతి ఒప్పందం మాత్రం కుదరటం లేదు. పేరుకు కాల్పుల ఒప్పందం అని అంటున్నా ఇరు దేశాలు మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక గల్ఫ్ రీజియన్లో అమెరికా అతిపెద్ద యుద్ధ నౌకల్ని మోహరించింది. ఇక అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరాల్ట్ R4ను గల్ఫ్ తీరానికి పంపించింది. కాగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికైంది. అయినా ఇరు దేశాలు శాంతి చర్చలకు సంబంధించి ఎలాంటి ఒప్పందానికి రాలేకపోతున్నాయి. దీంతో చర్చలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కాగా గత గురు శుక్రవారాల్లో ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా ఇరాన్ అంశానికి సంబంధించి జిన్పింగ్తో చర్చించారు. కాగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ నెల 20న బీజింగ్ పర్యటనకు రానున్నారు. ఇక ఇరాన్కు ఇటు చైనా అటు రష్యా మిత్రదేశాలు. చైనా తన ఇంధన అవసరాలకు ఇరాన్పై ఆధారపడాల్సి వస్తోంది. ఇక పుతిన్ బీజింగ్లో కాలు మోపిన తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.
ఇక ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో విమానంలో మీడియాతో మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించడం వల్ల ఇరాన్కు గత 2.5 వారాల నుంచి రోజుకు $500 మిలియన్ నష్టం వాటిల్లుతోందన్నారు. అమెరికా నేవీ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఇరాన్ నౌకల్ని అడ్డుకుంటోందన్నారు. కాగా హోర్ముజ్ జలసంధిని తెరిపించాలని ప్రపంచ దేశాల నాయకులు కోరుతున్నా ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ గత శనివారం నాడు టెహ్రాన్ వచ్చి ఇరాన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అంతకుముందు పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా టెహ్రాన్ పర్యటనకు వచ్చారు. ఇక ఇరాన్ తరపున గతంలో చర్చలకొచ్చిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ గత మంగళవారం నాడు తాము ప్రతిపాదించిన 14 పాయింట్లను అమెరికా అంగీకరిస్తే చర్చలకు ముందుకొస్తామని షరతు విధించారు. ఇక హోర్ముజ్ జలసంధి గుండా ట్రాఫిక్ ని నియంత్రించడానికి ఒక నిపుణులైన వ్యవస్థను ఏర్పాటు చేశామని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్కు సహకరించేవారు మాత్రమే లబ్ధి పొందుతారు. అలాగే ఈ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై రుసుము వసూలు చేస్తామని అజీజీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరాన్ అకస్మాత్తుగా ఆదివారం నాడు గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో దాడులు చేసింది. యూఏఈకి చెందిన బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో బాంబులు పడ్డంతో మంటలంటుకున్నాయి. వెంటనే వాటిని అదుపులోకి తెచ్చామని, న్యూక్లియర్ ప్లాంట్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని యూఏఈ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి యూఏఈ అరబ్ దేశాలకు సుమారు 25% విద్యుత్ సరఫరా చేస్తోంది. కాగా ఈ దాడి గురించి ఇప్పటివరకు ఎవరూ బహిరంగంగా బాధ్యత తీసుకోకపోయినా అన్ని దేశాలు ఇరాన్ పైనే వేలెత్తి చూపుతున్నాయి. ఇక గల్ఫ్ రీజియన్లో మాత్రం ఉద్రిక్తతలు అస్సలు తగ్గడం లేదు. ఇస్రాయెల్ లెబనాన్తో పాటు గాజాపై నిరంతరం దాడులు చేస్తూ పలువురు మిలిటెంట్లను, సిసిలియన్లను, ఎయిర్ వర్కర్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన కార్గో షిప్లో ఇస్రాయెల్కు చేరుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే మరోమారు అమెరికా, ఇస్రాయెల్లు కలిసి ఇరాన్పై దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యూఏఈ న్యూక్లియర్ ప్లాంట్పై ఇరాన్ దాడులు చేయడంతో యూఏఈ కూడా ఆగ్రహంతో ఊగిపోతోంది. కాగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మహ్మద్ అల్ నహ్యాన్ కూడా ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయించుకోవడమే కాకుండా దాడులు కూడా మొదలుపెట్టారు. ఇక ఆయనకు తోడుగా అమెరికా, ఇజ్రాయెల్లు జతచేరితే మరోమారు మిడిల్ ఈస్ట్ బాంబుల మూతతో దద్దరిల్లిపోయే అవకాశాలు మాత్రం కొట్టిపారేలేమని అంటున్నారు మిడిల్ ఈస్ట్ పొలిటికల్ ఎనలిస్టులు.